ప్రభుత్వ రైతులు లేనప్పటికీ 5 రోజులు చేసి ఇక్కడ ముఖ్య అతిథులుగా ఈ దీక్షలో 24 గంటలు పాల్గొంటూ అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వెంకటరాములు అన్న గారు బయటికి రావాల్సిందిగా కోరుతున్నాం. నారాయణపేట కన్వీనర్ అన్న నందునామాజ్ అన్న గారిని కూడా వేరే విధంగా రావాల్సిందిగా కోరుతున్నాం. భోగం మేస్త్రి మొగలప్ప కూర్చున్నాం. అదే జయం నాయకులు వారు కూడా భారతీయ 24 గంటల దీక్షలో పాల్గొంటున్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్న రతంగన్న గారు వారి చేతుల మీదుగా దీక్ష ప్రారంభించాల్సిందే కోరుతూ వారిని వేదికపై భారత్ మాతా ఈ యొక్క నారాయణపేట పట్టణ పురాణం దగ్గరికి ఇచ్చేసి भारत माता की వహిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి అధ్యక్షులు సత్య యాదవ్ గారి యొక్క ఆధ్వర్యంలో పెద్దలు నాగరావు యొక్క ఆధ్వర్యం యొక్క దీక్ష దిగ్విజయంగా కొనసాగాల దీక్ష శిబిరాన్ని విజయవంతం భారత్ మాతా పూలమాలతో యేసు సత్య యాదవ్ గారు ఈ యొక్క 24 గంటల దీక్షిస్తూ అందరం కూడా కరతాళ ధ్వనులకి దీక్ష విజయవంతం చేయాలని జీకే నర్సింహలో వేసి దీక్షను ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. పూలదండలతో వేస్తూ దీక్షను ప్రారంభిస్తారు కాబట్టి మనమందరం దళిత రఘువీర్ యాదవ్ గారు అధ్యక్షులు వారు కూడా దీక్ష మిగతా వాళ్ళందరూ కూడా పూలమాలతో వేసి దీక్షను ప్రారంభిస్తారు కాబట్టి 24 గంటలు నెరవేర్చాలని కోరుతూ యూనిట్పైకి రావాల్సిన కోరుతూ పేద ప్రజల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి వైఖరిగా నారాయణపేట పట్టణంలో పేట ఆసుపత్రి ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి దీక్షలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మండల అధ్యక్షులంతా కూడా భారతీయ జనతా పార్టీ నిరాహార దీక్ష మనం ఇప్పుడు ప్రారంభించుకుంటున్నటువంటి పెద్దలు ఈ దీక్షకు సారథ్యం వహిస్తున్నటువంటి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్ గారు, లీగల్ సెల్ కన్వీనర్ నందు నామాజీ గారు, అదేవిధంగా జిల్లా ట్రెజరర్ వెంకటరాములు గారు, పట్టణ అధ్యక్షులు పోషల్ వినోద్ గారు, అదేవిధంగా కృష్ణ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, అదేవిధంగా యువమోర్చా అధ్యక్షులు కార్తిక్ గారు, అదేవిధంగా ఈరోజు దీక్షలో పాల్గొంటుంది. నీళ్ళ మీద మాత్రమే ఉండడానికి వాళ్ళు మనస్ఫూర్తిగా అంగీకరించి దీక్ష పొందినందుకు వారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఏదైతే నారాయణపేట ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రికి అప్పంపల్లి దగ్గర ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రికి తరలించడం ద్వారా
పట్టణంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి బీద ప్రజలకు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు, అదేవిధంగా చిన్నారి బాలబాలికలకు వైద్య సౌకర్యం అందక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ప్రజల యొక్క కష్టాలను చూసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు, నేను ఒక డాక్టర్ని కాబట్టి వైద్యానికి విద్యకు ప్రాధాన్యత ఇస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే తాను గెలిచిన సంవత్సరం లోపలనే ఏదైతే వైద్యం అందించేటటువంటి ఆసుపత్రిని అక్కడ తరలించడం ద్వారా ఈరోజు అనేక మంది ప్రజలు బాధపడుతున్నటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన నారాయణపేటకు వచ్చినప్పుడు ఆయన స్వయంగా చెప్పడం జరిగింది, కొడంగల్ నారాయణపేట జంట నగరాలని చెప్పి. హైదరాబాద్ ఎట్లనో నారాయణపేట కొడంగల్ అదే విధంగా చూస్తా అని చెప్పి. కానీ ఒక ముఖ్యమంత్రి పక్క కాన్స్టిట్యూన్సీ అయినటువంటి నారాయణపేట నియోజకవర్గంలో ప్రజల ఇబ్బందులను పట్టించుకోనటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉద్యమం తలపెట్టిందో 24 గంటల నిరాహార దీక్ష, ఈ దీక్ష కరపత్రం విడుదల కాగానే కాంగ్రెస్ పార్టీ తాను మేము ప్రజలకు అండగా ఉంటాం, అందరి ఒపీనియన్ తీసుకుంటాం అని చెప్పడం, కరపత్ర విడుదల చేయడమే లోపలనే భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందన్న విషయం మీ అందరికి తెలియజేస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఈ రోజే కాదు, గత అనేక సంవత్సరాలుగా నాగరావు నామాజీ గారు మన రాష్ట్రంలోనే ఒక ఉద్యమ నాయకునిగా అనేక ఉద్యమాలు చేసినటువంటి విషయం మన అందరు కూడా తెలుసు. గతంలో మన ప్రాంతానికి సాగునీరు కావాలి, త్రాగునీరు కావాలి, రైల్వే లైన్ కావాలని చెప్పి ఇక్కడ ఆసుపత్రుల్లో వైద్యులు లేకపోతే ఆసుపత్రుల్లో వైద్యుల కోసం కూడా అనేక ఉద్యమాలు చేసి, పాదయాత్ర చేసి, కాడెడ్ల పట్ల ప్రదర్శన చేసి, అదేవిధంగా ఆమరణ నిరాహార దీక్షలు చేసి అనేక విషయాలు ప్రభుత్వాల పైన ఒత్తిడి చేసి ప్రజలకు అండగా నిలబడి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాగరావు నామాజీ గారి ఆధ్వర్యంలో అనేక మంది ఈరోజు గ్రామాల్లో కూడా మన నాయకత్వం బలంగా ఎదగడం, మన ప్రతి గ్రామంలో కూడా సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు అందరం కూడా గెలుచుకొని నిరంతరం గెలిచినటువంటి ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే ఆ సమస్యల పరిష్కారం కోసం మేము అధికారంలో లేకున్నప్పటికీ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి వాటిని సాధించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఈ దీక్ష విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. నాకు ఈ అవకాశం కలిగించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. ఉద్యమాలకు ముద్దుబిడ్డ నాగరావణ వారి నాయకత్వంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సత్య యాదవ్ గారు, ఉద్యమాల నాయకుడు పెద్దలు నాగరావణ గారు, రతంగన్న గారు, కెంచె శ్రీనివాస్ గారు, రఘురామయ్య గారు, నందు నామాజీ గారు, పోషల్ వినోద్ గారు, వెంకట్రాములు గారు, కృష్ణ గారు, శ్రీ కమలాపూర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా కార్తీక్ గారు, కిరణ్ గారు, అన్వేష్ గారు, రఘు గారు, మొగలప్ప గారు, రాఘవేంద్ర గారు, ఈ 15 మంది దీక్షలో పాల్గొంటున్నారు. అన్న మొన్న కలెక్టర్ గారి దగ్గర ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ఏదైతే విద్య వైద్యం ముఖ్యం కాబట్టి అప్పపల్లి దగ్గర ఉన్నటువంటి వైద్య కళాశాలకు ఈ యొక్క ఆసుపత్రిని కొలాప్స్ అయింది, దీన్ని తరలించాలని చెప్పేసి కలెక్టర్ గారు నిర్ణయం తీసుకున్నప్పుడు ఎంపీ గారు కూడా ఎమ్మెల్యే గారు ఆ సమావేశంలో ఉన్నారు. వాస్తవంగా నారాయణపేట దాదాపు ఒక 70,000 మంది ప్రజలు నివసించేటటువంటి పట్టణం ఇది. ఈ పట్టణంలో నేను మొన్న ఆ మీటింగ్ జరిగేటప్పుడు
ఆశ్చర్యపోయినా. ఆ సమావేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నీలోఫర్ ఆసుపత్రి ఏదైతే ఉందో ఓపీ 1200, నారాయణపేట ఆసుపత్రిలో 600 మంది ఓపీ ఉంది. మరి ఈ యొక్క చిన్నారి బాలబాలికల్ని పుట్టంగానే పురుటిలోని వాళ్ళు దాదాపు 7 కిలోమీటర్లు అప్పంపల్లికి తీసుకొని పోవాలంటే వాళ్ళ యొక్క ఘోష ఏ విధంగా ఉంటది అధికారులు ఆలోచన చేయాలి. నేను ఎమ్మెల్యే గారితో సమయంగా మనవి చేస్తా ఉన్న డాక్టర్ గారు, వాస్తవంగా అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. కాకపోతే ప్రజలకు అవసరాలకు అనుగుణంగా మనం తీర్చిదిద్దడానికి పట్టణంలో పాత ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే సింగిల్ లైన్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఉంది, ముఖ్యంగా ప్రజలకు మెటర్నిటీ, అదేవిధంగా చిల్డ్రన్ స్పెషాలిటీ, అదేవిధంగా ఏదైతే ఇంకొక నారాయణపేట పట్టణంలో అవసరం ఇమ్మీడియట్ గా వెంటనే రేపటి నుంచే ఈ యొక్క వైద్య సదుపాయాన్ని కల్పించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే విడతలవాదిగా ఈ యొక్క మొదటి సంవత్సరం 50 మంది మెడికల్ స్టూడెంట్స్ జాయిన్ కావడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం 66 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా 3 నేతల్లో 300 కోట్ల రూపాయలను జిల్లాలను అభివృద్ధి చేయాలనేటువంటి సత్సంకల్పంతో మోడీ గారు రేపు వచ్చేటటువంటి నెలలో మళ్ళీ 50 మంది మెడికల్ విద్యార్థులు జాయిన్ కాబోతా ఉన్నారు. కాకపోతే చాలా మంది నేను మొన్న వాట్సాప్ లో చూస్తా ఉన్నాను, అభివృద్ధికి వ్యతిరేకం, లేకపోతే మున్సిపాలిటీ ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీలో వాళ్ళు ఒక పూర్వకంగా ఒక ఎత్తుగడ చేసి ఉద్యమం చేస్తా ఉన్నాం. అయ్యా, ప్రజలకు మేము రాజకీయ పార్టీ, మేము గోళీలు ఆడుకోవటం లేదని చెప్పేసి నాగరావు చెప్తాడు. మేము ప్రజా సమస్యల మీద ఆ రోజు 69 జీవో మీద పోరాటం చేస్తే ఈ రోజు 69 జీవో అమలైందని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇదే ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో కులాలకు మతాలకు అతీతంగా దాదాపు 500 మంది ఓపీ నిరంతరం ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజలు వస్తా ఉన్నారు. కానీ అక్కడ ఒక డాక్టర్ లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి నాయకుడు నాగరావు నామాజీ గారు. వారి దానిలో భాగంగానే ఈ రోజు కూడా రాజకీయాలు అవసరం లేదు. నేను ఎమ్మెల్యే గారితో అదేవిధంగా మా ఎంపీ గారితో అవసరమైన సహకారాన్ని తీసుకోండి. ఏదైతే గతంలో కూడా చాలా మంది అవహేళన చేసిండ్రు. ఇక్కడనే పాత బస్ స్టాండ్ లో ఒక అలవాటు ఉంటది. ఎందుకంటే అభివృద్ధి జరుగుతూ ఉంటే కొంతమంది కంటైనర్లు ఏవైతే తెస్తే అవన్నీ కిల్లి డబ్బాలు, పాన్ డబ్బాలు అని విమర్శించిండ్రు. ఒకసారి ఆలోచన చేయాలి నారాయణపేట ప్రజలు. ఈ రోజు ఆ కిల్లి డబ్బాల లోపల 600 మంది చిన్నారి విద్యార్థులకు వైద్య సహాయం అందుతుందంటే అది కలెక్టర్ హరిచంద్ర గారి యొక్క పుణ్యం అని చెప్పేసి మనం గమనించాలి. అధికారులు గట్టిగా ఉండాలి. నేను కలెక్టర్ గారితో కోరుతా ఉన్నా, ఎందుకంటే అధికారులు సూచిస్తే ప్రజానాయకులు తప్పకుండా మీకు సహకరించడానికి మా ఎంపీ గారు ఎందుకంటే చెప్పారు. ఎందుకంటే కోట్లాది రూపాయలు ఈ రోజు ఒక ఏదైతే బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలంటే ఈ నారాయణపేట జిల్లాలో లేనటువంటి పరికరాలు ఈ రోజు మన యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో రావడం జరిగింది. కాబట్టి అవన్నీ షిఫ్ట్ చేసినా మాకు బాధ లేదు. కానీ ప్రజలకు అసౌకర్యం కల్పించకుండా సివిల్ లైన్ లో ఉన్నటువంటి ఆసుపత్రిలో పునరుద్ధరిస్తారా? ఇక్కడ ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ అది పనికి రాకుండా ఉంది కాబట్టి దాంట్లో అన్న డాక్టర్లను నిరంతరంగా ఉంచి బస్సు సౌకర్యాన్ని బీద ప్రజల కొరకు బస్సు సౌకర్యాన్ని బోర్డు పెట్టి నిరంతరం సీరియస్ ఉన్నటువంటి పేషెంట్లను ఏదైతే అదే అమ్మంపల్లి దగ్గర ఉన్నటువంటి ఆసుపత్రికి షిఫ్ట్ చేసేటటువంటి విధానాన్ని రేపటి నుంచే పునరుద్ధరించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పాలన నిలదీస్తూ
ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ 24 గంటల దీక్షకు వేదికపై వచ్చినటువంటి పెద్దలు, దీక్షకు వచ్చినటువంటి పెద్దలు నాగరావు నామజన్న గారు, అలాగే ఈ దీక్షకు వచ్చినటువంటి ఇతర పెద్దలు పగడాగ్ల సీనన్న గారు, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు కృష్ణన్న గారు, కమలాపూర్ శ్రీనివాస్ గారు, కార్తీక్ గారు, మరియు దీక్షకు మద్దతుగా ప్రకటించి మన దీక్షని ప్రారంభించిన గారికి కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే ఈ వేదికకి సంఘీభావం పగడాకుల సింగన్న గారు కూడా స్వాగతం సుస్వాగతం. కొడంగల్ కాంటెస్టెడ్ క్యాండిడేట్ గారు గౌరవనీయులు మిత్రుడు గంటు రమేష్ గారు కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే నరసింహన్న గారికి, ఫ్లోర్ లీడర్ గారికి, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు భరత్ గారికి, మహిళా మోర్చా నాయకురాలు లక్ష్మీ శ్యామ్ సుందర్ గారికి, సుజాత గారికి, జ్యోతి గారికి, అలాగే భరతమ్మ గారికి, శంకర్ గారికి, మండల అధ్యక్షులకి అందరికి కూడా ఇక్కడికి సంఘీభావం ప్రకటించడానికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మహిళా సోదరులకి, పెద్దలకి, మిత్రులకి, పట్టణ ప్రజలకి, పురపాలక ప్రజలకి, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా స్వాగతం సుస్వాగతం. కార్యక్రమం ఎందుకు తీసుకోవడం జరిగిందంటే, మనకి ఏ ఆపద వచ్చినా హాస్పిటల్ ఉంటుంది అన్న విషయం మనకు అందరు గుర్తున్న విషయమే. ఏరియా ఆసుపత్రి ఇక్కడికి రావాలని, ఇక్కడ పెట్టాలని గతంలో ఉద్యమాలు ధర్నా చేస్తే వచ్చిన విషయం మీకు అందరు తెలుసు. వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అక్కడ డాక్టర్లు సరైన వసతి కల్పకుంటే ఇదే ప్లేస్ లో 5 రోజులు ఆమరణ నిరాహార దీక్ష తీసే పెద్దలు నాగరావన్న గారు డాక్టర్లను చెప్పించిన చరిత్ర మనం మరవకూడదు. అలాగే జిల్లాలు 31 అనౌన్స్ అయినవి, ఎక్కడ కూడా జిల్లాలు ఇస్తలేరు, కేసీఆర్ జిల్లాలు అయిపోయినవి అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ అన్ని జిల్లాల కరాత ఉన్నటువంటి మన నారాయణపేటకి ఎందుకు జిల్లా రాదని జిల్లా సాధన కొరకి ఇక్కడనే కూడా నారాయణపేటని 2-3 నెలలు బంద్ ప్రకటించి జిల్లాని సాధించిన చరిత్ర ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అన్న విషయం మరొకటి. ఎవరు చెప్తే ఇంటలేడు, ఓళ్ళు చెప్తే ఇంటలేరు అంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో 4 రెట్లు ఎక్కువగా జిల్లా ఉద్యమం జరిగింది. ఆ జిల్లా ఉద్యమంలో కనీసం తాగడానికి నీళ్లు దొరకలేదు, ఛాయ్ కూడా దొరకలేదు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ చేసి జిల్లా సాధించుకున్న చరిత్ర ఈ నారాయణపేట ప్రజలది, సాధించిన చరిత్ర ఈ భారతీయ జనతా పార్టీది. అదే నంబడే ఇక్కడ ఉన్న ఆసుపత్రిని ఉటిన రాత్రికి రాత్రి ఎవరికి చెప్పకుండా జిల్లా ఆసుపత్రికి తరలించిండు. మనం అందరం ఒక స్పష్టత గుర్తు పెట్టుకోవాలి, ఏరియా ఆసుపత్రి సపరేటు, జిల్లా ఆసుపత్రి సపరేటు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రిని కూడా జిల్లా ఆసుపత్రికి తరలించిండు. గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే చిట్లపాణి పన్నికమ్మ గారు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వారు డాక్టర్ కాబట్టి వారికి ఒక మా మనవి, ఇక్కడ కనీసం ఒక 2-3 డాక్టర్లు పెట్టకుండా, ఓపీలు పెట్టకుండా అక్కడికి తరలించడం ఎంతవరకు సమంజసం మీరు కూడా ఒక్కసారి ఆలోచించాలని తెలియజేసుకుంటున్నాను. మేము చెప్పినవన్నీ రాజకీయ విమర్శగా తీసుకోకండి, మేము చెప్పినవన్నీ సలహాలు సూచనలుగా తీసుకోండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నారాయణపేట మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు రోడ్డు వైండరింగ్ చేయాలని ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు బీజేపీలో ఉన్నటువంటి మన చైర్మన్ అఖిల పక్షం పెట్టి నారాయణపేటకి ఎంత రోడ్ అయితే బాగుందని చెప్పి నిర్ణయం తీసుకున్న చరిత్ర భారతీయ జనతా పార్టీ. ఇట్లా ఎందుకు అఖిల పక్షం పిలవలేదు, తనకు నచ్చినట్లు తీసుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పిలవలేదు, తనకు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకున్నారు. ఏంటి తేడా? అక్కడ ఆసుపత్రికి 66 కోట్లు ఇచ్చింది ఏదైనా ఉందంటే సెంట్రల్ గవర్నమెంట్, అది మన భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇక్కడ 31 డిపార్ట్మెంట్లు పనిచేయాలి. ఇక్కడ తాత్కాలిక దాని కానీ ఇప్పుడు మొన్న 2-3 ఇన్సిడెంట్ ఇక్కడ హాస్పిటల్ పోతే ఫ్రీ ట్యాబ్లెట్ వస్తుంది, కానీ అదే తక్కువ ఆడుకోవాలంటే 500 ఖర్చు అవుతుంది. మొన్న నేను నాగరావు అన్న పెద్దల హాస్పిటల్ పోతే ఒక గర్భిణిని, ఆ మెయిన్ రోడ్ ఉంది కదా హాస్పిటల్, ఆ బస్సు అక్కడ దించిపోతే గర్భిణిని ఒక ముసలామె పట్టుకొని నడుచుకుంటూ పోతుంది. చూసి ఎంత బాధ అనిపించిందంటే, అరే మరి హాస్పిటల్కి ఇక్కడ నుంచి అక్కడికి ఏం పెట్టిండ్రు? మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మనము ఏమైనా దెబ్బ తాకో గర్భిణో నడవలేని పరిస్థితుల్లో దవాఖానలో పోతాం.
దావకన డోర్ దగ్గర తిరిగితే అక్కడంతా నడవలేని వాళ్ళకి స్ట్రక్చర్ ఉంటుంది. మరి నారాయణపేట జిల్లా ఆసుపత్రికి మెయిన్ రోడ్ నుండి లోని కోనికి ఏముంది ఒక్కసారి ఆలోచన చేయాలి. అక్కడంతా సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. రాత్రిపూట రావాలంటే లైట్ లేదు, పగులు పోగాలంటే రోడ్ లేదు. ఇక్కడ ఏదైతే మనం ఇంతకుముందు డిమాండ్ చేసామో ఓపీ కానీ మహిళలకు కానీ పిల్లలకు కానీ ఇక్కడంతా కంటే మెరుగైన చికిత్స ఎవరికైనా అవసరం ఉంటే వారికి ఇక్కడనే ఆర్టీసీ బస్సులు ఫ్రీగా అందుబాటులో ఉంచాలి, అంబులెన్సులు ఫ్రీగా అందుబాటులో ఉంచాలి. 24/7 అంటే 24 గంటలు కూడా ఇక్కడ నుంచి అక్కడికి కూడా రవాణా సౌకర్యాన్ని కూడా ఈ ప్రభుత్వం కల్పించి వైద్యాన్ని నారాయణపేట ప్రజలకు దూరం చేయకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది. మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఇక్కడనే పక్కన గ్రౌండ్ లో మీటింగ్ పెట్టిండు ఎలక్షన్ టైంలో. ఇట్లా ఎమ్మెల్యే ఇప్పుడు అయిన ఎమ్మెల్యేని వాళ్ళని నిలబెట్టుకొని గత టీఆర్ఎస్ పాలకు దుమ్మెత్తి పోసిండు, కడిగిండు, తిట్టిండు. సంతోషం. ఇక్కడంకా పన్నికమ్మని గెలిస్తే అక్కడ హైదరాబాద్, ఇక్కడ సికింద్రాబాద్ దాకా చూసుకుంటా అన్నాడు. హైదరాబాద్ ఏమో దినదిన అభివృద్ధి చెందుతుంది, నీ ఊర్లోనేమో మెడికల్ కాలేజ్ వస్తుంది, కొత్తగా నర్సింగ్ కాలేజ్ వస్తుంది, అగ్రికల్చర్ యూనివర్సిటీ వస్తున్నది, ఊరూరికి రోడ్లు అవుతున్నవి. మాకేమో ఈ బస్ స్టాండ్ ముందర మీటర్ బై మీటర్ రోడ్డు కూడా అవుతుండలేదు. మన హైదరాబాద్ ఒకటేనా సికింద్రాబాద్ డెవలప్ చేయడా అని ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. ఈ జిల్లా నీది కాదా? ఈ జిల్లాలో ఎన్నోసార్లు వచ్చిన వ్యక్తివి, ఇక్కడ కష్టాలు చూసిన వ్యక్తివి, వాళ్ళ బాధలు తెలిసిన వ్యక్తివి. 69 జీవోకి మాకు హైదరాబాద్ లో పెడితే మద్దతు ఇచ్చిన వ్యక్తివి, జిల్లా కొరకు కొట్లాడితే జిల్లాకు మద్దతు ఇచ్చిన వ్యక్తివి, ఇన్ని తెలిసిన వ్యక్తివి, హైదరాబాద్ సికింద్రాబాద్ దాకా చేస్తున్న వ్యక్తివి నారాయణపేటకి ఎందుకు నిధులు ఇవ్వట్లేదని అడుగుతున్నాం. వాళ్ళు ఇవ్వట్లేదా, మీరు అడగట్లేదా, లేక ఇద్దరు కలిసి నారాయణపేటని నట్టేట్ల ముంచాలని డిసైడ్ అయిన ఒకటి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని తెలియజేసుకుంటున్నాను. అక్కడ కాలేజీలు వస్తాయి కొడంగల్కి, నారాయణపేటలో ఉన్న పాలిటెక్ కాలేజు వేరే ఊరికి పోతాయి. అక్కడ హాస్టల్ వస్తాయి, నారాయణపేటలో ఉన్న హాస్టల్ వేరే జోగలకు పోతాయి. అక్కడ హాస్పిటల్ వస్తాయి, నారాయణపేటకు ఉన్న హాస్పిటల్ వేరే జోగలకు పోతాయి. ఇక్కడ కావాల్సిన గెస్ట్ హౌస్ ఇంకోతో తీసుకపోతారు. ఇక్కడ చేయవలసిన స్టేడియం ఇప్పటికీ అతిగతి లేదు. మాజీ ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసిన గెస్ట్ హౌస్ కి ఇప్పటికి కూడా అతిగతి లేదు. వీళ్ళు ఏమైనా ఫౌండేషన్ వేస్తారా వేయరా? నారాయణపేటని ఇట్లే వెనకబడతానికి వీరు మరి అభివృద్ధిలో ఎట్లయితే ముందు భాగం ఉంటారో అట్టడుగు భాగం ఎవరైనా ఉంటారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా? మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి, కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం. మరి ఈరోజు ఆ రోజు ఉద్యమంలో పెద్దలు కావచ్చు, జిల్లా సాధించే సమయంలో భారతీయ జనతా పార్టీని ఇతర పార్టీ నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పార్టీ పుట్టిన కానుంచి, కాలేజీల బండి ర్యాలీ కానుంచి, డాక్టర్ల కొరకు ఆమరణ దీక్ష కానుంచి, ఇదే జిల్లా సాధించే విషయంలో మీకు అందరికి కూడా తెలుసు. అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యే అధికారం ఉంది వాళ్ళ చైల్నే, పోలీసులు శాసిస్తే కనుసైగా చేసే శాస్త్రిలో ఉన్న కూడా జిల్లా కొరకి వెనక తిరగకుండా ఎక్కడ అటాక్ చేయాలో అక్కడ అటాక్ చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీ. ఎమ్మెల్యే అని బెదరలేదు, అధికార పార్టీ అని బెదరలేదు. మమ్మల్ని స్టేషన్లో తీసుకుపోయి కొట్టుడు కొడితే మామూలు కొట్టలేదు, కొడితే నెత్తి మీద కొడితే కట్టెలు ఇరిగినాయి తప్ప మేమెక్కడ కూడా జంకలేదు, వినోద్ వీపుడు వాసనే తప్ప మేము బెదరలేదు. ఇది భారతీయ జనతా పార్టీకి ఉన్న చరిత్ర అని మీరు విషయం తెలుసుకోవాలి. సహృదయంతో నారాయణపేట అభివృద్ధి కొరకి మీరందరూ కూడా సహకరించాలని ఈరోజు వేడుకుంటున్నాం. పోయిన కాలేజీలు తిరిగి రావాలి తక్షణమే. ఇక్కడంతా ఈ రోజు అంటే ఈ రోజే హాస్పిటల్ ఓపెనింగ్ చేయాలి. మహిళలకి, పిల్లలకి అందరికి అందుబాటులో ఉండి బస్సులు అందుబాటులో ఉండాలి. మరి అక్కడ కూడా ఏవైతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో వసతులు లేవో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఓపెనింగ్ వస్తే ఒక ఊరికే రోడ్ వేస్తాడు, కానీ ఓపెనింగ్ కి ఎమ్మెల్యే పోతుంది, ఓపెనింగ్ కి మంత్రులు పోతారు, ఓపెనింగ్ కి కలెక్టర్ పోతారు, ఓపెనింగ్ కి సీఎం వస్తాడు. కానీ బస్ స్టాండ్ రోడ్డు నుండి ఆ మెడికల్ కాలేజ్ కాడికి 1/2 కిలోమీటర్ రోడ్ వేయలేని దుస్థితిలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అన్న విషయాన్ని మరవకూడదు. మరి రేపు రోడ్ వేయాలి, అక్కడ కూడా లైట్ వేయాలి. మరి రోడ్ దగ్గర నుండి బస్ స్టాండ్ వరకు కూడా మెడికల్ హాస్పిటల్ వరకు కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంచి అక్కడ దిగిన పేషెంట్లని వాళ్ళ ఎంబడి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ రోడ్డు నుండి హాస్పిటల్ వరకు తీసుకుపోయే వాహన సౌకర్యాలు కూడా కనిపించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇవన్నీ డిమాండ్లన్నీ నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వేదిక పైన పెద్దలందరూ కూడా కూర్చొని మద్దతు తెలిపింది. మరి కూర్చున్నటువంటి వాళ్ళకి మద్దతు తెలిపినటువంటి పెద్దలకి
ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ప్రజావైద్యం పట్ల ఈ యొక్క ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా చేపడుతున్నటువంటి పాల్పంచుకుంటున్నాం కూడా కరతాళంతో చెప్పగలుగుతున్న వారికి దీక్ష విజయవంతం చేయాలని ఈ యొక్క ఏం నెరవేరాలని పూలమాలతో వేసి దీక్షను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ప్రారంభిస్తారు కాబట్టి మనమందరం కూడా పెద్ద ఎత్తున చెప్పట్లలో వారికి దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు కృష్ణ గారికి, రఘువీర్ యాదవన్న గారు వారు కూడా దీక్ష ప్రారంభిస్తారు కాబట్టి పూలమాలందరూ కూడా పూలమాలతో వేసి దీక్షను ప్రారంభిస్తారు కాబట్టి ఈ యొక్క దీక్ష దిగ్విజయంగా కొనసాగాలని 24 మనం కూర్చున్నటువంటి ఈ దీక్షకు ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే ఈ యొక్క డిమాండ్ను నెరవేర్చాలని కోరుతూ పెద్దలు దీక్ష ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. నిరాహార దీక్ష మనం ఇప్పుడు ప్రారంభించుకున్నాం. ఈ దీక్షలో పాల్గొంటున్నటువంటి పెద్దలు నాగురావు నామాజీ గారు, ఈ దీక్షకు సారథ్యం వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు సత్య యాదవ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకులు కించె శ్రీనివాసులు గారు, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్ గారు, లీగల్ సెల్ కన్వీనర్ నందు నామాజీ గారు, ట్రెజరర్ వెంకట్రాములు గారు, పట్టణ అధ్యక్షులు కోశల్ వినోద్ గారు, అదేవిధంగా కృష్ణ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, అదేవిధంగా యువ మోర్చా అధ్యక్షులు కార్తిక్ గారు, అదేవిధంగా ఈరోజు దీక్షలు కిరణ్ గారు, అన్వేష్ గారు, అదేవిధంగా మొగులప్ప గారు, రాఘవేందర్ గారు, ఎవరైతే దండలేసుకొని ఇప్పుడు దీక్ష చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసి కూర్చోవడం జరిగిందో, రేపు 10 గంటల వరకు ఎవరు కూడా ఆహారం తీసుకోకుండా ఓన్లీ నీళ్ళ మీద మాత్రమే ఉండడానికి వాళ్ళు మనస్ఫూర్తిగా అంగీకరించి దీక్ష పూనినందుకు వారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఏదైతే నారాయణపేట ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రికి అప్పంపల్లి దగ్గర ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రికి తరలించడం ద్వారా పట్టణంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి బీద ప్రజలకు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు, అదేవిధంగా చిన్నారి బాలబాలికలకు వైద్య సౌకర్యం అందక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ప్రజల యొక్క కష్టాలను చూసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు, నేను ఒక డాక్టర్ని కాబట్టి వైద్యానికి విద్యకు ప్రాధాన్యత ఇస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే తాను గెలిచిన సంవత్సరం లోపలనే ఏదైతే వైద్యం అందించేటటువంటి ఆసుపత్రిని అక్కడ తరలించడం ద్వారా ఈరోజు అనేక మంది ప్రజలు బాధపడుతున్నటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన నారాయణపేటకు వచ్చినప్పుడు ఆయన స్వయంగా చెప్పడం జరిగింది, కొడంగల్ అదేవిధంగా చూస్తా అని చెప్పి. కానీ ఒక ముఖ్యమంత్రి పక్క కాన్స్టిట్యున్సీ అయినటువంటి నారాయణపేట నియోజకవర్గంలో ప్రజల ఇబ్బందులను పట్టించుకున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉద్యమం తలపెట్టిందో 24 గంటల నిరాహార దీక్ష, ఈ దీక్ష కరపత్రం విడుదల కాగానే కాంగ్రెస్ పార్టీ మేము
ప్రజలకు అండగా ఉంటాం, అందరి ఒపీనియన్ తీసుకుంటామని చెప్పడం కరపత్ర విడుదల చేయడమే లోపలనే భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందన్న విషయం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఈ రోజే కాదు, గత అనేక సంవత్సరాలుగా నాగరావు నామాజీ గారు మన రాష్ట్రంలోనే ఒక ఉద్యమ నాయకునిగా అనేక ఉద్యమాలు చేసినటువంటి విషయం మన అందరికీ కూడా తెలుసు. గతంలో మన ప్రాంతానికి సాగునీరు కావాలి, త్రాగునీరు కావాలి, రైల్వే లైన్ కావాలని చెప్పి ఇక్కడ ఆసుపత్రి అనేక ఉద్యమాలు చేసి, పాదయాత్ర చేసి, కాడెడ్ల బండ్ల ప్రదర్శన చేసి, అదేవిధంగా ఆమరణ నిరాహార దీక్ష చేసి అనేక విషయాలు ప్రభుత్వాల పైన ఒత్తిడి చేసి ప్రజలకు అండగా నిలబడి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాగరావు నామాజీ గారి ఆధ్వర్యంలో అనేక మంది ఈరోజు గ్రామాల్లో కూడా మన నాయకత్వం బలంగా ఎదగడం, మన ప్రతి గ్రామంలో కూడా సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు అందరం కూడా గెలుచుకొని నిరంతరం గెలిచినటువంటి ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో పెట్టలేని ప్రభుత్వం, ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో పెట్టలేని ప్రభుత్వం. సభాయ నమః. అందరి పేర్లు అందరు చెప్పిండు కాబట్టి నేను మళ్ళా పేరు చెప్పకుండా ఈరోజు మా యొక్క 24 గంటల నిరాహార దీక్షని ప్రారంభించినటువంటి రాష్ట్ర నాయకులు, కార్యవర్గ సభ్యులు రతన్ పాల్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రుడు భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు, అదేవిధంగా మహిళామణులు, ప్రజలకు రక్షణ కలిగించకపోతే కూడా అదే రకంగా తగిన బుద్ధి చెప్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పటకన ఖజానా అట్లా బాగా అర్థం, ఎందుకంటే కామన్ సెన్స్ ఉండాలని అడుగుతున్నా నేను. అరే నేను చెప్తున్నా, మన కలెక్టర్ ఆడాయన ఉండదు, కలెక్టర్ ఆడాయనే, డాక్టర్ సోదినామే, ఎమ్మెల్యేకి 100 ఆపరేషన్లు అవుతున్నారమ్మా ఆడపిల్లలకి. వారానికి 100 ఆపరేషన్లు, నెలకు 400 ఆపరేషన్లు. నేను చెప్పేది అఫీషియల్, ఇది అన్అఫీషియల్ కాదు. షిఫ్ట్ చేసింది ఇక్కడ దవాఖానా. 4 ఆపరేషన్లు కూడా కాలే. అతి లేదు, గతి లేదాడా. మరి నేను అడుగుతున్నా, ఈ 13 రోజుల్లో 200 మంది ఒక్కొక్క ఆయన 50,000 రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ పోయి ఆపరేషన్ చేసుకొని వస్తున్నారు. మీ ఎమ్మెల్యేకు, కలెక్టర్కు ఉసురు ముట్టగా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. అరే ఆడమే కడుపులో పిల్లలు పెట్టుకొని తిరుగుతున్నది స్కానింగ్ కోసం. 60,000 జనాభా ఉన్నటువంటి నారాయణపేట మీకు కనిపిస్తలేదా? నారాయణపేట వాళ్ళు 10 గ్రాములు కొడుకోవాలనుకుంటున్నారా మీరు? బాధ కలుగుతుంది. చిన్న దెబ్బ తగిలితే వాడు 600 రూపాయలు పెట్టుకొని ఆటోలు ఆడిపోయి వచ్చి 6 రూపాయల గోధులు తీసుకొని రావాలి. ఇది డాక్టర్ ఉన్న ఎమ్మెల్యే చేస్తున్న సాయం. మనం కరపత్రం తీసుకుని కాంగ్రెస్ వాళ్ళు ఒకటి సంతోషిస్తున్నారు, చాలా చేసిందంట వాళ్ళు. ప్రతిపక్షాలతో సజెషన్ అన్ని చేస్తున్నారు. మంచిదేనా నాయన? నేను అడుగుతున్నా, మీ ఎమ్మెల్యే చక్కగా ఉంటే అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ పాలెం వెళ్ళిపోతుంది. సైనిక్ స్కూల్ ఎందుకు అయితే లేదు? సంవత్సరం నరైంది. టీఆర్ఎస్ ఎందుకు కొంపడానికి పోయింది? 4 కోట్ల రూపాయలు పెట్టి 2022 కేటీఆర్ ఫౌండేషన్ వేసి ఏది గెస్ట్ హౌస్ కోసం ఆ 4 కోట్ల రూపాయలు కొడంగల్ తీసుకొని పోయాయి.
చేస్తున్నారు నాకు అర్థమైంది. అది బంద్ అయిపోయి ఇక్కడ పక్కనే దీంట్లో స్టేడియం చేస్తాం. పిల్లల కలుపుని జోర్దార్ 4.5 కోట్ల రూపాయలు శాంక్షన్. 223 రాయి వేసి నారాయణపేటలో తెచ్చి మీద ఎక్కడ బాయ్ మీరు తెచ్చింది ఏంటి మీ ముఖాలకు? నేను పుట్టక ముందు నారాయణపేట హాస్పిటల్, నారాయణపేట ఈ జిల్లాలో కరెంటు లేనప్పుడు నారాయణపేట కరెంటు ఉండింది. ఈ జిల్లాలో ఎక్కడ ముచ్చిపోయినప్పుడు నారాయణపేట మీరు మజ్లిస్ బల్దియా నారాయణపేట. పాపం పుణ్యాత్ముడు నరేంద్ర మోదీ ఏమో 600 జనాభా ఉన్న ఊర్లకు ఆయన బస్తీ దవాఖానాలు ఇచ్చిండు. వెల్నెస్ సెంటర్ అక్కడ నుడిస్తే ఈయన దాన్ని బస్తీ దవాఖానగా మార్చారు. డాక్టర్ మనోడు ఆ యొక్క దవాఖాన కిరాయి మనది, ఆ దవాఖానలో మందులు మనవి. అంత పేరు అల్లుడు దానం దచ్చసొమ్ము అల్లుడు దానం చేసేట చెట్టు పేరు చెప్పి కాయలు అనుకుంటున్నారు ఈ రేవంత్ రెడ్డి. అడుగుతున్నా నరేంద్ర మోదీ బస్తీ దవాఖానాలు చేస్తుంటే ఈ పట్టణంలో ఉన్న దవాఖానాలు మూసేస్తున్నారు కాంగ్రెస్. అరే కొద్దిగా సిగ్గు తెచ్చుకోండి అని చెప్పి మనం చేస్తున్నాం. మేము రాజకీయం చేయదలుచుకునే రాజకీయ ఎలక్షన్ ఉన్నప్పుడు మా సత్తా ఏంటో చూపెట్టాం, మా ఎంపీ గారిని గెలిపించుకున్నాం. రేపు కూడా అన్ని గెలిపించుకున్నాం. మీకు ఆడబెట్టాం. దేశం మొత్తం 24 రాష్ట్రాలు ఖతం అయిపోయింది. మీరు 2 చోట్ల ఉన్నది, అది కూడా జూటా వాగ్దానాలు చెప్పి వెళ్ళారు. మీరు మిగిలారని చెప్పని ఎందుకు చేస్తున్నావా? అదే అక్కడ గవర్నమెంట్ మీరు బాగా ఆలోచించాలి. జిల్లా అయిన తర్వాత జిల్లా ఆసుపత్రి గడ్డ మీద బలి తీసుకొని పోయింది. పోయిన మంచిది చేయమన్నాను. ఇది ఏరియా హాస్పిటల్, జిల్లా హాస్పిటల్ బోర్డు పెట్టింది. అది 250 పడకల ఆసుపత్రి. ఇక్కడ 9 డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఆడ 34 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఆడ చేస్తే కూడా చేయమన్నాం. కేంద్ర ప్రభుత్వం 66 కోట్లు ఇచ్చింది. అదే పైసలతోనే కట్టిన బిల్డింగ్. ఈ రాష్ట్రం ఒక్క పైసలే ట్యాక్స్ పెట్టుకోండి. పైసలు రాలేవు, కాంట్రాక్టర్ కట్టలేదు, వేరే బిల్డింగ్ లేవు కూడా. మేము అభివృద్ధి ప్రత్యేకం కాదు చేసుకున్నాం. ఈరోజు పరిస్థితి ఏంటారా? ముందే 217 మంది ప్రొఫెసర్లు ఉండాలి, 20% ప్రొఫెసర్ లేరు, డాక్టర్ లేరు, అడిగే నాతుడు లేడు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోదీ పుణ్యంలో ఆక్సిజన్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు, ఎక్స్రే ప్లాంట్లు ఒక్కటి కాదు 34 రకాల ఈక్విప్మెంట్ ఈరోజు ఇచ్చింది. 2017లో ఈ దవాఖాన పడిపోతుందని చెప్పి ఇచ్చిండ్రు ఇంజనీర్. దీన్ని మార్చండి అన్నారు. ఎవరి పేరు మీద కట్టింది తెలుసా అమ్మ మీకు? ఈ యొక్క దవాఖాన కట్టింది మన ఎమ్మెల్యే పర్ణికమ్మ కన్స్ట్రక్షన్ పేరు మీద. ఇదే శివకుమార్ రెడ్డి గారు కట్టారు ఆ బిల్డింగ్. వాళ్ళ ఊర్లలో ఉన్న తాతలు కట్టిన బిల్డింగ్ 100 సంవత్సరాలు కూలిపోలే, కానీ వీళ్ళు కట్టిన బిల్డింగ్ 20 సంవత్సరాలకు ఖతం అయిపోయింది. ఇక చెప్పండి, వీళ్ళు రాజ్యం వెళ్తే ఎట్లుంటుంది ఆలోచించండి. నాసి రకమైన కట్టమే కదా మరి. 20 సంవత్సరాలు ఎందుకు కూలిపోయింది ఆ దవాఖాన? మరి 10 ఏళ్ళ లోపల దాన్ని షిఫ్ట్ చేయమంటే ఈ రోజు ఎందుకు ఆలోచన చేయలే? 1.5 సంవత్సరం అయింది కదా నీ వచ్చి. మళ్ళీ దాని మీద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు కేంద్రం నుండి వచ్చినటువంటి మీద. ఈడ ఇప్పుడు ఒక ఆయన జమైండు మన దగ్గర, ఆయన ఇన్ఛార్జ్ ఉన్నారట. ఎవరికి చెప్పైతే చేసేదారు 1వ తారీఖు షిఫ్ట్ చేసేసి. చిన్నపిల్లల హాస్పిటల్ స్వచ్ఛంద సంస్థ కన్స్ట్రక్షన్ చేసి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కన్స్ట్రక్షన్ ఇస్తే అది కూడా పనిచేసిండు. మా ఎమ్మెల్యే చెప్తుంది, మేము మహిళల కోసం మంచి హోటల్ తెప్పించిన మహిళలకు షాప్, అది కూడా బంద్. పాపం జిల్లాపూర్ ఆడోళ్ళు ఇచ్చి అప్పు తీసుకొని ఇప్పుడు పరేషాన్. ఎక్లాస్పూర్ ఆమె ఊరు పోయి చెప్పుకుంటున్నది, నేను ఆడపిల్ల హోటల్ తెచ్చిన, ఆడపిల్ల క్యాంపులు అన్నట్టు దవాఖాన పూసిన. సిగ్గు శరం ఉండాలి ఇలా జరగదా? ఒక్కసారి ఆలోచించే మనం అని చేస్తున్నా. నారాయణపేట నుండి గడ్డ మీద పోవాలి బస్సు ఫ్రీ. పాపం ఈ నుండి ఆడోళ్ళు ఆడికి పోతున్నారు. ఆ నుండి పోవాలంటే మళ్ళీ ½ ఎకరా 1/2 ఎకరా పోవాలి. రోడ్డు కూడా లేదు. నేను మొదటిసారి చూస్తున్నా.
సీఎం వచ్చి ఇనాగ్రేషన్ చేసిన దవాఖానకు రోడ్డు లేదంటే ఇక అర్థం చేసుకుని సీఎం దమ్ము ఉండదా లేదా నాకు అర్థమైంది. 1/2 కిలోమీటర్ రోడ్ లేదు. ఆడ దిగి నడుచుకుంటా పోయి ఆ పోలీసు తీసుకొని వచ్చారా, టిఫిన్ దొరకదు, ఛాయ్ దొరకదు, ఏం దొరకదు. వాళ్ళు ఆడవాళ్ళు వచ్చి రోడ్డు మీద నిలబడితే వాడు నారాయణుడికి వచ్చే బస్సు ఆత్తనే రేటు రసీదు వస్తాడు. అరే ఆడపిల్లలు చంపుతున్నారయ్యా, బీద వాళ్ళ ఉసురు ముక్తుంది మీకు. అరే ఒక 50 అంబులెన్స్ పెట్టండి, 198 వార్డుకు 2 పెట్టండి, వార్డుకు బస్తీ దవాఖానాలు చాలు చేయండి. స్థలం లేదట నారాయణపేట. వ్యవసాయ మార్కెట్ సముదాయాలు 4 పడ్డాయి, మూలకు కట్టిపెట్టి జోరుదారున్నాయి. దాన్ని ఖాళీ సెంటర్ మీద చేసి ఏసీలు పెట్టాయి, ఆపరేషన్లు అవుతాయి, కాన్పులు అవుతాయి, యూపీఎల్ అయితే అన్నీ అయిపోతాయి. ఎవరు చూద్దామని ఇస్తున్నారు మీరు. నారాయణపేట దవాఖానా షిఫ్ట్ చేయడం ఎంత కుంభకోణం జరిగిందో దీని మీద ఎంక్వైరీ జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ కలెక్టర్ గారి ఆఫీసర్లు ఎందుకు ఇక్కడ నుండి షిఫ్ట్ చేశారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. 13 రోజుల నుండి ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారా ప్రజలు. షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, ఆడవాళ్ళు స్కానింగ్ కోసం జ్వరం వస్తే, జలుబు చేస్తే ప్రైవేట్ హాస్పిటల్లో పోతే 100 రూపాయలు తీసుకున్నప్పుడు 300 చేసిందంట మొన్నటి నుండి. అరే ఉద్యమం చేయండి, ఏం రాదైనా. నారాయణపేట కోర్టు కోసం 100 రోజులు ఉద్యమం చేస్తుంది, ఈ రోడ్ల కోసం ఉద్యమం చేస్తుంది, నారాయణపేట జిల్లా కోసం ఉద్యమం చేస్తుంది, నారాయణపేట దవాఖానా కోసం ఉద్యమం చేస్తుంది, నారాయణపేట డాక్టర్ల కోసం ఉద్యమం చేస్తుంది. మళ్ళా వచ్చిన దవాఖానా వాపస్ తీసుకుపోతే మళ్ళా ఈ రోడ్డు మీద పడే కర్మ. 71 సంవత్సరాలు నాకు అవసరమా? నేను ఎమ్మెల్యే నిలబడతలేను, నాకు సోతం లేదని చెప్పి మనీ చేస్తున్నా. అరే మూర్ఖులను ఆలోచన చేయండి, ప్రజల ఉసురు ముడతారని చెప్పి నేను మనీ చేస్తున్నా. మీద వాళ్ళకి ఇబ్బంది పెడతారా మీరు? పుణ్యాత్ముడు నరేంద్ర మోదీ రోజు అరే కుండల బియ్యం ఫ్రీ ఇస్తున్నాడు, గ్యాస్ కనెక్షన్ లేని గ్యాస్ కనెక్షన్ ఇచ్చిండు, ఇంట్లో LED లైట్లు ఇస్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయాలి. వీళ్ళేం చేస్తున్నారు? దవాఖానకు ప్రతి పైసా కేంద్రం ఇస్తున్నారు, మందులతో సహా దాన్ని మొత్తం సహా చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయమని చేస్తున్నా. బిడా ఈ ఉద్యమం శాంతియుతంగా 24 గంటలు కూర్చున్నాం. కరపత్రం తీసుకుంటూ అందరూ సజెషన్ తీసుకొని వెంటనే స్టార్ట్ చేస్తామని చెప్పేసి 4 రోజుల లోపల స్టార్ట్ చేయకపోతే నారాయణపేట మొత్తం బంద్ ప్రకటిస్తాం, మీ హక్కు తెలుస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నా. మీ ఆడు కనుగొన మీకు అడ్డగిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఈ 5-6 రోజులు ఇట్లా మీరు ఓపెన్ చేయకుంటే చిన్న దాంట్లకు నాకు తెలిసింది, నాకు మొన్న తెలుస్తున్నది. పెద్ద కుంభకోణాలు 2 కోట్ల రూపాయలు మెడిసిన్ కోసం వస్తే అసలు ఎక్కడ పోయినాయో తెలియదు. నిజంగా ఈ షిఫ్టింగ్ మీద, ఈ హాస్పిటల్ మీద, ఈ దవాఖానా జరుగుతున్న అపాయింట్మెంట్ సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. మా ఓపికను కూడా 1.5 సంవత్సరం దాకా మేము జెండా లేపలే. పెళ్ళైన తర్వాత కనీసం 9 నెలలు అవుతుంది పిల్ల పుట్టని, కానీ మేము 1.5 సంవత్సరం టైం ఇచ్చినాం మీకు, అయినా మీరు బాగైతే లేరు. నారాయణపేటలో ఉన్న అన్ని పోతున్నాయి ఉల్టా. వచ్చే సంగతి దేవుడు ఎరుగు. పాపమ్మ డీకే అన్నమ్మ పార్లమెంట్లో మాట్లాడి సైనిక్ స్కూల్ అయ్యని సిద్ధంగా ఉంటే జగ చూపెడతలేరు. జగ ఉన్నది అసలు చిత్తశుద్ధి లేదు. కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీ ఒక ఎంపీ గెలిచినటువంటి బాధ్యతయుతమైనటువంటి పార్టీగా మీకు అన్ని విధాలా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ మా బీద ప్రజలకు ఇబ్బంది వస్తే మాత్రం మీ అంతు తేల్చడానికి కూడా సిద్ధంగా ఉంటాం, అవసరమైతే జైల్లో పోవడానికి కూడా సిద్ధంగా అవుతాం. కానీ భయపడేది లేదని చెప్పేసి బీదలకు అండగా భారతీయ జనతా పార్టీ అంటేనే బీద జనుల పార్టీ, బీదల కోసం పాటుపడే పార్టీ. కాబట్టి అందరికంటే గొప్పది వైద్యం ధ్యాస పెట్టుకుంది. అరే నరేంద్ర మోదీ ఇంటికి వైద్యం పోవాలంటే వీళ్ళు 18 కిలోమీటర్ల దూరం తీసుకుంటారు. కాబట్టి ప్రజలారా మీ అందరు నేను నమస్కరిస్తున్నా, చేతులు జోడించి. ఈ 24 గంటలు మేము కేవలం నీళ్ళ మీద ఉంటున్నాం. ఈ సీరియస్నెస్ని అర్థం చేసుకోవాలి.
రాజకీయం చేయదలుచుకుంటే రాజకీయం వచ్చినప్పుడు రాజకీయం చేసుకుందాం, గెలిచేటోడు గెలుస్తాడు, ఓడేటోడు ఓడుస్తాడు. కానీ బీద ప్రజలకు మాత్రం అన్యాయం చేయొద్దని చెప్పేసి వెంటనే 4-5 రోజుల్లో ఇక్కడ అన్ని సౌకర్యాలు కలిగినటువంటి హాస్పిటల్ని ప్రారంభించాలని కోరుకుంటూ ముగిస్తాను. జయ భారత్. వేదికపై హనుమంతరావు చామకూర గారు వారు కూడా ఈ యొక్క 20 భారత్ మాతా కీ నాగురావు అంటే ఒక ఈ ప్రజలు నారాయణపేటలో 60,000 జనాభా ఉంది. ఇటువంటి జనాభాకు కనీసము ప్రజావైద్యం అవసరము అనే రకంగా ఇంగిత జ్ఞానం లేని పాలకుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా 24 గంటల నిరాహార దీక్ష కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ పూనుకున్న ఈ కార్యక్రమానికి
ఇటువంటి విడ్డూరమైనటువంటి నాటకాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలకు, ఆ పాలకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కావున ప్రజలారా, ఈ కాంగ్రెస్ యొక్క పాలన ఇదే రకంగా ఉంది. ఎందుకంటే అధికారం కొరకు దాదాపు 420 వాగ్దానాలు చెప్పాయి, ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చాయి. కాబట్టి అధికారంకి వచ్చిన తర్వాత ఏమీ చేస్తలేమన్న రకంగా ఉంది. ఎవరు బుద్ధి ఉంటున్నట్టు వాళ్ళు చేస్తున్నారు. సంఘీభావండి విశ్వ హిందూ పరిషత్ సభ్యులకంతా ప్రజలారా, నారాయణపేట ప్రాంత ప్రజలకందరూ కూడా ఈ కాంగ్రెస్ పాలకులు, ఈ ఎమ్మెల్యే గారు మోసం చేసినట్టే. కాబట్టి వారు బహిరంగంగా ఈ ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే ఈ ప్రాంతం యొక్క ప్రజలకు ఆదుకోవడానికి సరైన వైద్య సదుపాయం అందించాలనగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి నారాయణపేట పట్టణ విశ్వ హిందూ పరిషత్ నాయకులకు స్వాగతం, సుస్వాగతం. జిల్లా విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఆధ్వర్యానికి సంఘీభావం తెలుపడానికి విచ్చేసినారు. ఇప్పుడు దీక్షలో పాల్గొన్నటువంటి పెద్దలు నాగరావణని వారు, కన్నా శివకుమార్ గారు, నారాయణపేట యొక్క విశ్వ హిందూ పరిషత్ జిల్లా నాయకులు ప్రవీణ్ గారు, అదేవిధంగా డాక్టర్ బాలరాజ్ గారు పరిషత్ జిల్లా ఆధ్వర్యంలో వారు ఈ యొక్క 24 గంటల దీక్షా శిబిరానికి విచ్చేసి సంఘీభావం తెలుపుతున్న సందర్భంలో వారు విచ్చేసింటారు. కాబట్టి పరిషత్ నాయకులకు, బజరంగ దళ నాయకులకు ధన్యవాదాలు. అదేవిధంగా ఉంటే ఉంచడం వలన బీద ప్రజలు భరించలేకపోతున్నారు. బీద ప్రజల గురించి ప్రజా వైద్యశాలని ఏర్పాటు చేసినారు. మా విషయం ఇప్పటిదాకా జిల్లా వైద్య కేంద్రం ఎవరైనా రక్తం అవసరం ఉందని ఫోన్ చేస్తే మా కార్యకర్తలు, ప్రైవేటు కార్యకర్తలు యజమాన్యంతో సెలవు తీసుకొని 15 నిమిషాల్లో ఆ కార్యక్రమాన్ని అక్కడికి వెళ్ళి 200-300-400 రూపాయలు ఖర్చు చేసుకొని ఒక్కరోజు మొత్తం ఆ డ్యూటీ వదులుకోవడం వలన మా కార్యకర్తలు చాలా బాధతో ఉన్నారు. హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సేవా కార్యక్రమానికి చాలా అడ్డంకులు ఏర్పడుతున్నవి. ప్రభుత్వం వెంటనే గుర్తించి ఇక్కడున్న పాత హాస్పిటల్ దగ్గరనే బస్తీ దవాఖానగా ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే రోగులకు కనీసం అక్కడికి వెళ్ళే దానికి రవాణా సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని ఈ విధంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ కోరుకుంటూ ఈ దీక్షా శిబిరానికి జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో సంఘీభావం ప్రకటిస్తున్నాం. అదేవిధంగా బజరంగ దళ ఆధ్వర్యంలో శ్రవణ్ గారు మాట్లాడాల్సిందే కోరుచు. ఏరియా హాస్పిటల్ తీసుకెళ్ళి జిల్లా హాస్పిటల్కి ఇక్కడ నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో తరలించడం చాలా బాధాకరం. హాస్పిటల్ అక్కడ ప్రారంభమైన రోజే ఒక ప్రాణం పోయిందని తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లే సమయంలో మార్గ మధ్యలోనే ప్రాణం పోయిందని తెలుస్తుంది. అదే కాకుండా నారాయణపేటలో మా బజరంగ దళ కార్యకర్తలు ఎవరికి ఏం అవసరం ఉన్నా బ్లడ్ అవసరం అని ఫోన్ చేస్తే దాదాపు 15 నిమిషాల్లో ముందుకు వచ్చి బ్లడ్ ఇస్తారు. ఇప్పుడు మొన్న ఒకరికి బ్లడ్ అవసరం అని ఫోన్ చేస్తే అంత దూరం రావాలన్నా అని చెప్పేసి రాలేకపోయారు. ఇటువంటి పరిస్థితులు కూడా పెద్దలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పోరాడుతున్న పోరాటానికి మా మద్దతు పూర్తిగా సంపూర్ణంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. కూడా పాల్గొనాలని వారికి పిలుపునిస్తూ ముచ్చటగా మూడే విషయాలు చెప్పి దిగుతారు. ఎందుకంటే మొట్టమొదటిగా మా అల్లుడికి అన్నకు ధన్యవాదాలు చెప్తున్నాను. నా ఆరోగ్య రీత్యా ఇక్కడ కుషామని చెప్పి తప్పకుండా కుసుంటే అనారోగ్యం పాలవుతుంది. ధన్యవాదాలు ఇద్దరికి కూడా. మరి ఈ సందర్భంగా మన ఎమ్మెల్యే గారు మహిళ, మన కలెక్టర్ గారు మహిళ, చాలామంది మహిళా అధికారులు కూడా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో. ఇక్కడి నుండి వెళ్ళిపోయిన దాసరేంద్ర చంద్ర కూడా ఇప్పుడు 3వ కలెక్టర్గా వెళ్ళింది. మహిళలకు మహిళా సమస్యలు పట్టవా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఉన్న నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినదంట. ప్రభుత్వ ఆసుపత్రి ఘనత వాళ్ళదేమి కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు. దానికి ఉన్న ఘనత అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే ఆసుపత్రి అప్పంపల్లి అయింది. అప్పంపల్లిలో కావడం ఎవరికి ఇబ్బంది కాదు. కానీ అప్పంపల్లిలో ఆసుపత్రి అయింది కాబట్టి పేదల ఆసుపత్రి తీస్తామంటే ఎవరికి అర్థం కాదు.
వీళ్ళ పరిస్థితి ఏముందంటే అధికారులు కానీ అధికారులకు ఆజ్ఞాపించిన ఇన్ఛార్జీలు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఏముందంటే పంచపాండవులకు ఎంతమంది అంటే మంచం కోలలాగా ముగ్గురు అనుకుంటా రెండు చూపెట్టుకుంటా నీలాక అన్నారంట. అంటే ఆ అధికారులకు కానీ ఆ ఎమ్మెల్యే కానీ ఆ వారి నాయకులకు కానీ పంచపాండవులు ఎంతమంది తెలియదు, మంచంకు ఎన్ని కోళ్ళు ఉంటాయో తెలియదు, ముగ్గురు చూపెట్టనే ఏం చెప్తారో తెలియదు, ఇద్దరు చూపెట్టుకుంటారు ఇద్దరు అనుకుంటా నీలాకంటే నీవు అనేటోడు ఒక్కడని తెలియదు. అంటే మన వ్యవస్థ అయింది. ఏమైంది? డబ్బులు పాలు, రాజు దుడ్లు రాళ్ళ పాలు. నిజంగా అంటే అన్నగారు చెప్పింది వాస్తవమే ఉండవచ్చు కాక సమగ్ర విచారణలో తేలుతుంది ఎన్ని కోట్లు ఇదే దురుపయోగమైనాయని. మన ప్రైవేట్ డాక్టర్ల నుండి ఎంత రిష్వత్ తీసుకున్నారనేది. ఎందుకంటే ఎవరైనా చిన్నకైనా మామూలుగా సలహా చెప్తుంటారు, గోడను చూసి తరగతి తన్నారన్నారు పెద్దలు, గోడను చూసి తరగతి తన్నారన్నారు పెద్దలు. మన ఆసుపత్రి క్షేత్ర ప్రభుత్వం ఢిల్లీ నుండి గల్లీ వరకు ప్రతి బస్తీలో దవాఖాన చేయడానికి ఎన్నో లక్షల కోట్లు ఈ దేశంలో పెట్టింది. కేవలం బస్తీ దవాఖాన కాదు, ఇంటిలో ఆరోగ్యం పాడు కావాలని ప్రతి ఇంటికి లాట్రిన్లు కట్టడానికి 2018లోనే టార్గెట్ పెట్టి పూర్తి చేసింది. మరి ఈ రోజు మొన్నటికి మొన్న 3 నెలల రేషన్ బియ్యం అడ్వాన్స్ గా ఇచ్చింది. ఆ రేషన్ డీలర్లో ఈ రోజు ఉదయం చూశాను, మన ప్రధానమంత్రి ఫోటో లేకుండా కూడా రేషన్ డీలర్ షాప్ల ఇవి ఉన్నాయి. కాబట్టి మనము ఇంకా ఇటువంటి కోట్లాది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వస్తుంటే దానికి లెక్కలు చూపడం పక్కకు పెట్టేయండి. ఈ దుడ్లు దురుపయోగం అవుతున్న విషయము అక్షరాల సత్యము. మరి దీనికి సమగ్ర విచారణ చేయాలనము చాలా సత్యము. ఎందుకంటే ఎన్నికలు పోతే పోతే కానీ ముందు నుండి పీకలు పోరాదనే విధంగా మన ఎమ్మెల్యే గారు కొత్తగా అనుభవం ఉందో అనుభవం లేదు ఆమెకు తెలుసు, ఆమె మామకి ఇంకెంత అనుభవం ఉంది. మరి ఆ మామగారు అనుభవం ఏం చేస్తున్నారో తెలియదు, సలహాలు ఎవరు ఇస్తున్నారో తెలియదు. సింపుల్ కానీ స్వచ్ఛంద సంస్థ చిన్న అవసరం ఏమొచ్చింది. తర్వాత దళకన్నా సిద్ధావస్థ ఉండొచ్చు కాక దాని ముందర బ్లడ్ బ్యాంక్ బిల్డింగ్ ఎందుకు లేదు? అదే బిల్డింగ్ లో లేదు డాక్టర్లు పెట్టి ఓపీలు చూస్తే మేము దీక్ష చేసే అవసరం లేదు. దీక్ష చేస్తే రాజకీయం అంటారు, మీకు తోచదు చెప్పింది అర్థం చేసుకోరు. మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియదు. కాంగ్రెస్ నాయకత్వమా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ ఉద్యమము తీవ్రతరం కాకముందే 24 గంటలు నిర్ణయం తీసుకోండి. వాట్సాప్ లో కరపత్రం వేయడం కాదు, ఆచరణలో తీసుకురండి. ఓపీలు స్టార్ట్ చేయండి. అక్కడ పోవడానికి సరైన సౌకర్యాలు, శాస్త్రీయ సౌకర్యాలు నిజంగా చాలా చక్కగా చెప్పారు సత్యారావు గారు. ఒక ముఖ్యమంత్రి ప్రారంభించాల్సిన దవాఖానా రోడ్డు లేకుండా ఉంటుందా? 2 నెలలు అయింది. దేవతడు వచ్చి హంగామా చేసి అక్కడ చేశాడు ఒక పెట్రోల్ బంక్, ఒక హాస్పిటల్. మరి ఆయనకి దవాఖానా ఓడిగా దాని లేకుంటే చేసి 6 నుంచి ఇమ్మీడియట్గా మీరు షిఫ్ట్ చేయండి ఇలా చెప్పడానికైనా ఉరుకులాట స్టార్ట్ అయింది. ఆ ఉరుకులాటలో అన్ని పరిస్థితులు. కాబట్టి ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మేము చెప్పిన డిమాండ్లను భారతీయ జనతా పార్టీ చేస్తున్న న్యాయమైన పోరాటం ఉధృతం కాకముందే, ఆందోళన తీవ్రతరం కాకముందే, నారాయణపేట బంధు పిలుపు ఇవ్వకముందే చేయాలని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.